హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చెప్పాను కదండి ఈ రోజుకి ఒక స్పెషల్ ఉంది అని చెప్పి. అదేనండి మా చిన్నోని అన్నప్రాసన, మా మరిది కొడుకుది. ఫస్ట్గా అయితే మేనమామ తినిపించాలి కాబట్టి మా తమ్ముడు మాత్రం అన్నప్రాసన చేసేస్తున్నాడు. వీడు కూడా ఎంత ఆతృతతో ఉన్నాడు. ఫస్ట్ మంచిగా పెట్టగానే వద్దు అనకుండా తినేస్తుండు. ఒక 2 minutes ఆడుకోగానే సరిపోయింది వానికి. తర్వాతకి మా అత్తమ్మ మా మామయ్య తినబెడుతున్నారు. ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నట్టుంది వాని పని. అస్సలు దాన్ని పెట్టగానే వాడు ఆగడం లేదండి, తింటూనే ఉన్నాడు. ఎన్నిసార్లు చెప్పినా అసలు మేము షాక్ అయిపోతున్నాము. అంతలా తింటే ఎక్కడ అరగదో ఏమో అని మేము భయపడుతున్నాం. వానికైతే అసలు ఏది లేదు, పెడతారా పెట్టరా అన్నట్టు వాళ్ళని కొట్టినట్టు చూస్తూ తింటూ ఉన్నాడు. పెడుతూనే ఉన్నారు. మంచిగా తిన్నాడండి. అది తీయగా ఉంటుంది కదా, కొంచెం పరమాన్నం కాబట్టి తీయగానే ఉంటుంది కాబట్టి మేము మెత్తగానే చేసాము, భయపడ్డాము. మనకి ఏదో తినపెట్టినట్టు మేము కూడా నటించాము, అంతేగాని ఏం ఎక్కువ పెట్టలేదండి. తెలుసు కదా మాకు కూడా. నెక్స్ట్ అమ్మమ్మ వాళ్ళు తినిపించాలి కాబట్టి అమ్మమ్మ తాతయ్య తినిపిస్తున్నారు. ఎవరు పెట్టినా వాళ్ళు వాడు అలానే చేస్తున్నాడు. ఫస్ట్ టైం కదా, కొంచెం అలానే ఉంటుంది. మా పిల్లలప్పుడైతే ఇలాంటివి ఏం లేవండి, మాకేం తెలియదు. కానీ మా మరిది కొడుకులు ఇద్దరికి మాత్రం బాగానే చేసాము అన్నప్రాసన. ఇట్లా మాకైతే మా పిల్లలకు అనుకున్నట్టే ఫీల్ అయిపోతాము, సపరేట్ ఏం కాదండి. మాకు చాలా బాగా అనిపించింది. వినాత్రానికి అసలు మేము ఆగలేకపోయినాము. దిక్కు అది పెడుతుంటే వాటర్ కూడా కావాలి, వాటర్ కూడా తాగేస్తున్నాడు. తిను మా పెద్ద కోడలండి. మా ఆడపడుచుకి కొంచెం వర్క్ వల్ల రాలేకపోయింది, బిజీగా ఉండి. మా పెద్ద కోడలు మా చిన్న కోడలు అయితే ఇద్దరు వచ్చారు. వాళ్ళు ఎప్పటికీ వస్తూనే ఉంటారు. అసలు చాలా ఎంజాయ్ చేస్తారు, మాతోటి మంచిగా కలిసిమెలిసి ఉంటారు. మా ఆడపడచు అని చెప్పొద్దు, మాకు అక్కలాగా బాగా చూసుకుంటుంది, బాగానే ఉంటుంది మాతోటి. అందరిలాగా సాధించడాలు అలాంటివి ఏమి ఉండవండి, చాలా బాగుంటుంది. మా ఫ్యామిలీలో అందరం కలిసిమెలిసే ఉంటాము, సపరేట్ అన్న మాటే. కానీ ఇలాంటి గొడవలు ఉన్నా సర్దు మనుక్కుంటా చాలా బాగుంటామండి. లాస్ట్కి మా చిన్న కోడలు కూడా తినిపించింది. ఇప్పుడు మా పాప తినిపిస్తుంది. మా పాప కంటే ఫస్ట్ మా పెద్ద బాబు, మా మరిది పెద్ద కొడుకు. వీడైతే ఎన్ని రోజుల నుంచి అంటున్నాడు తమ్మినికి అన్నం తినిపిస్తా, తమ్మినికి అన్నం తినిపిస్తా అని. ఈరోజు వచ్చేసింది. వానికి ఎంత హ్యాపీగా ఉందో. వాడు పొద్దున్న నుండి కూడా తమ్మినికి అన్నం తినిపిస్తా అని ఏడుస్తుండు. అందుకని చెప్పి ఫస్టే వాడు తినిపించేసిండు. వాడు తినిపించినాక వాళ్ళ అక్క తినిపిస్తుంది. ఇక వాళ్ళ అక్క మొహం చూసిందంటే మా చిన్నోడు మొహం 1000 watts బల్బు లెక్క వెళ్ళిపోతుంది. వాడు ఉన్నది 6 months అయినా సరే చాలా మంచిగా గుర్తుపట్టేస్తాడు పిల్లలని. అందరితోటి బాగుంటాడు మా వాడు. ఇంకా వాళ్ళ పెద్దాడితో అయితే చాలాసేపు ఎంత మంచిగా ఆడుకున్నాడో చూడండి. అసలు నా దగ్గరికి రారా అంటే కూడా వాడు రావట్లేదు. వాడు తినబెట్టేసాడు. అయిపోయినాక కూడా ఒక 2 minutes కూడా నా దగ్గర లేడు. ఆయన దగ్గరికే వెళ్తున్నాడు. అసలు నేను ఎత్తుకున్నాక ఆయన్నే చూడడము, ఆయన దగ్గరికే వెళ్తాను చేలు చాపడము. అసలు ఎంత షార్ప్గా ఉన్నారా పిల్లలు అనిపించింది. ఈ రోజులలో పిల్లలు ఎంతే షార్ప్గా ఉన్నారు, చిన్నపిల్లలు. అసలు పుట్టిన ఒక 10 days నుంచి అందరినీ గుర్తుపట్టేయడం అలా చేసేస్తున్నారు. మా వాడు కూడా అంతేనండి. ఆడు చూడండి ఎంత మంచిగా ఆడేస్తున్నాడో. అసలు నా డిస్టే తగులుతుందేమో అనిపించింది, అంత మంచిగా ఆడుతున్నాడు. ఎప్పుడో ఒకసారి వచ్చి ఎత్తుకుని అలా పెడ్డాడికే ఇంత అలవాటు అయిపోయాడు వాడు. అసలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, ఎత్తుకుంటూ ఉంటాను. వాడు నన్ను అసలు పట్టించుకోవట్లేదు. అంతే కదా, మంచిగా ఆడిపించే వాళ్ళ దగ్గరనే పిల్లలు చాలాసేపు ఉంటారు కదా. మావాడు కూడా అంతే. అసలు జస్ట్ నా దగ్గరనైతే 2 minutes కూడా లేదండి. చేతులు చాపగానే వెళ్ళిపోతుండు. చూసేయండి ఒకసారి. నాకైతే నవ్వు కూడా ఆగట్లేదు అసలు. ఆ వీడియో చూస్తుంటే ఇంకా చాలా బాగా అనిపించింది. ఇప్పుడు మనకి హ్యాపీనెస్, నా దగ్గర నుంచి వెళ్ళిపోయాను కదా, చాలా హ్యాపీగా ఉండు. ఈరోజు మాత్రం అన్నప్రాసన చాలా బాగా జరిగిందండి. మార్నింగే జరగాలి అనుకున్నాము, కానీ కొంచెం లేట్ అయింది. మొత్తానికైతే అన్నప్రాసన చాలా చాలా బాగా జరిగింది. మా పండు అయితే నా దగ్గర చాలా ఎక్కువ ఉంటాడు. లాస్ట్ ఫైనల్గా వాళ్ళ అమ్మ నాన్న తినిపిస్తున్నారు. ఇదే అండి మా ఫ్యామిలీ కలిసి ఉంటుంది అనడానికి రీజన్. ఏది జరిగినా సరే మా తర్వాతనే వాళ్ళు తినిపిస్తారు. ఎక్కడైనా సరే, ఏదైనా సరే మేము పెద్ద చిన్న అని కాకుండా మంచిగా ఉండడానికే ప్రయత్నిస్తాము. ఎన్ని అనుకున్నా సరే అప్పుడే అనుకుంటాం, అప్పుడే కలిసి ఉంటాము. ప్రతి ఫ్యామిలీలో ఇలానే ఉంటే ఎవరు విడిపోరండి. మా ఫ్యామిలీ మాత్రం చాలా బాగుంటుంది. ఎంత చిన్న అకేషన్ అయినా సరే, ఎలా చిన్న బర్త్డేస్ అయినా సరే, ఏదైనా సరే అందరం కలిసే ఉంటాము. మాకు నచ్చుతుంది బాగా. ఇలా ఉండడం వల్ల కొన్ని మర్చిపోతామండి. లాస్ట్ ఫైనల్గా వాళ్ళ పెడ్డాడితో లుక్ ఇచ్చి లుక్స్ ఇచ్చేసిండు. ఎంత బాగుండో కదా మా చిన్నోడు. ప్లీజ్ చూస్తుంటే చూడాలనిపిస్తుంది మా వాడిని, అంత బాగున్నాడు కదండి. లాస్ట్కి మా ఫ్యామిలీ పిక్స్ అండి ఇవన్నీ.
లాస్ట్ ఫైనల్గా మా ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ ఇలా వచ్చాయండి. చాలా బాగా వచ్చాయి, మాకు చాలా బాగా అనిపించింది. మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.